విజయ్ జేబీ ఇన్ఫ్రా వెంచర్ వ్యవహారాన్ని బిగ్ టీవీ యాదాద్రి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై సీరియస్ గా స్పందించిన అధికార యంత్రాంగం ఆర్డీవీతో విచారణ జరిపిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి లేఅవుట్ కేవలం 108 ఎకరాలు మాత్రమేనని చెబుతున్నారు. జనాన్ని మోసం చేసేలా 222 ఎకరాలుగా చూపుతూ ప్రభుత్వ భూమిని కాజేయాలని చూసిన విజయ్ జేబీ ఇన్ఫ్రాపై చర్యలు తీసుకుంటామంటున్నారు. గ్యాంగ్స్టార్ నయంకు సంబంధించి సిట్ విచారణలో ఉన్నటువంటి భూమి అదేవిధంగా ప్రభుత్వ భూమిని కూడా కొంతమంది లేఅవుట్లుగా చేసి విక్రయిస్తున్నటువంటి సమాచారంపై జిల్లా కలెక్టర్ కూడా సీరియస్గా స్పందించడం జరిగింది. దీనిపై వెంటనే ఆర్డీఓకి విచారణకు ఆదేశించడం జరిగింది. చౌటుప్పల్ మండలం తూఫ్రాన్పేటలో మనం చూడడం జరిగింది. 222 ఎకరాలంటూ కూడా ఒక లేఅవుట్ బ్రోచర్ని చేసి కూడా పూర్తిగా వారికి ఉన్నది 108 ఎకరాల అయినప్పటికీ కూడా 222 ఎకరాలను కూడా ఈ విధంగా అమాయకులని మోసం చేస్తూ కూడా అందులో ప్రభుత్వ భూమి అదేవిధంగా సిట్ విచారణలో ఉన్నటువంటి ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా మొత్తం అదే సర్వే నెంబర్లో ఉన్నట్లు కూడా చేయడం జరిగింది. వీటిపై ఎలాంటి విచారణ జరుగుతుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చౌటుప్పల్ ఆర్డీఓని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మనం పూర్తిగా చూడడం జరిగింది. వారు జేబీ విజయ్ ఇన్ఫ్రా పేరుతో కూడా మొత్తం ఆ లేఅవుట్లు 222 ఎకరాలను కూడా ప్రకటనలు ఇచ్చి కూడా మొత్తం ప్లాట్లని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ప్రభుత్వ భూమి అదేవిధంగా నయంకు సంబంధించినటువంటి సిట్టు విచారణలో ఉన్నటువంటి మొత్తం ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వాటిపై మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? గత వారం 10 రోజుల నుంచి పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ల ఆధారంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ జేబీ విజయ్ ఇన్ఫ్రాకు సంబంధించిన లేఅవుట్ను ఈరోజు సందర్శించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే, అసలు ఈ జేబీ విజయ్ ఇన్ఫ్రా లేఅవుట్ అనేది అసలు అప్రూవల్ లేదు. ఇది ఓన్లీ 1991లో డిటీసీపీ లేఅవుట్ ఎస్వీఎస్ రియల్ ఎస్టేట్ వారికి మాత్రమే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇది 1991లో దగ్గర 1158 ఫ్లాట్లు 108 ఎకరాలకు 1158 ఫ్లాట్లుగా చేసి అప్పుడు డిటీసీపీ లేఅవుట్ 1991లో ఎస్వీఎస్ రియల్ ఎస్టేటు దాని ఓనరు ఈ భాస్కరరావు అనేటైనకు అప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దాంట్లో భాగంగా అందులో కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఈ సర్వే నెంబరు 12, 13, 14, తర్వాత 17, 18, 19కి సంబంధించిన సర్వే నెంబర్లో కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఈ ట్రాన్సాక్షన్స్ సంబంధించి కూడా వివరాలు కూడా మేము కన్సర్న్ సబ్ రిజిస్టర్ నుంచి ఏ సర్వే నెంబర్లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి వివరాలు కూడా కూర్చుదాము. ఆ వివరాలు వచ్చిన తర్వాత మేము గౌరవ కలెక్టర్ గారికి తర్వాత గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ డిటీసీపీ లేఅవుట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకొని ఎంఆర్ఓ నుంచి కన్సర్న్ ఎంఆర్ఓ నుంచి కూడా రిపోర్ట్ తీసేసుకొని తదుపరి తీసుకోవడం జరుగుతుంది. ఆ సర్వే నెంబర్లో మనం చూడడం జరిగింది 12, 13 సర్వే నెంబర్లో నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఆ ప్రకారం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ భూమి కూడా చాలా క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా. ఇప్పుడు ఈ సర్వే నెంబర్కి సంబంధించి ఏంటంటే ఈ ఎస్వీఎస్ లేఅవుట్ ఎస్వీఎస్ రియల్ ఎస్టేట్కి సంబంధించి జేబీ ఇన్ఫ్రా విజయ్ ఇన్ఫ్రా వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు బ్రోచర్లో 222 ఎకరాలని చూపించడం జరుగుతున్నది. యాక్చువల్గా మేము ఆ లేఅవుట్ను పరిశీలించిన తర్వాత ఏంటంటే యాక్చువల్ పర్మిషన్ దానికి 108 ఎకరాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ 108 ఎకరాలలో కూడా సర్వే నెంబర్ 12, 13, 14, తర్వాత 17, 18, 19 కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. 17, 18 సర్వే నెంబర్ మాత్రం కంప్లీట్గా గవర్నమెంట్ నెంబర్స్ అవి. 17 నెంబరు మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నది. ఆల్రెడీ గతంలోనే దీన్ని సర్వే నెంబర్ 17కు సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి పీఓటీ రూల్స్ వైలేషన్ చేసి లేఅవుట్ వేసిన కనుక అప్పుడే మేము గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఇది ఆల్రెడీ గత 4-5 రోజుల నుంచి కూడా మేము సర్వే చేస్తున్నాము. సర్వే చేసి గవర్నమెంట్ బోర్డు వేసి సర్వే నెంబర్ 17లో దగ్గర 10 ఎకరాల 11 గుంటలకు సంబంధించిన ల్యాండ్ను కూడా మేము గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. సర్వే నెంబరు 18లో కూడా దీనికి సంబంధించిన సర్వే నెంబర్ 18లో దీని ఈ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఇది కూడా, కాకపోతే ఇది కొద్దిమందికి ల్యాండ్ అసైన్ చేసేసినాము. వాళ్ళు అసైన్దారులే ఉన్నారు. దాంట్లో ఒక 2 ఎకరాల 39 గుంటలు మాత్రము ఎన్ఓసీకి సంబంధించిన ల్యాండ్ ఉన్నది. ఆ ఎన్ఓసీ ట్రాన్సాక్షన్స్ కూడా ఏదైనా జరుగుంటే అది వితౌట్ ఎన్ఓసీ ట్రాన్సాక్షన్ జరిగిందా లేకపోతే విత్ ఎన్ఓసీ ట్రాన్సాక్షన్ జరిగిందా అనేది మేము చూసేసుకొని దాని మీద కూడా మళ్ళీ తదుపరి చర్యలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకని ఎంత యథేచ్ఛగా? ఎందుకంటే అది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని కూడా పెద్ద హోర్డింగ్లతో కూడా 222 ఎకరాల లేఅవుట్ అని కూడా ఇప్పటికే ఎంతోమంది కస్టమర్స్ అక్కడ జాతరలాగా చేస్తున్నారు. ఎంత మీ కనుచూపు మేరలోనే ఉంటుంది. ఎందుకని ఇంత ఆలస్యం జరగడానికి కారణం, వారు యథేచ్ఛగా చేయడానికి కారణం ఏంటి? ఇప్పటి వరకు చర్యలు లేకపోవడానికి కారణం?
ఎప్పుడైతే మా దృష్టికి వచ్చిందో మేము కన్సర్న్ ఎంఆర్ఓకి ఆల్రెడీ చెప్పేసినాము, ఆర్ఐ నుంచి కూడా రిపోర్ట్ తీసుకున్నాము. దీంట్లో ఏంటంటే యాక్చువల్గా ఈ లేఅవుట్ మీ దృష్టికి రావడం అంటే అది పూర్తిగా 5-6 నెలల నుంచి కూడా అంతా కూడా జరుగుతుంది. ఈ వారం రోజుల పరిధిలో కూడా 5-6 రోజుల నుంచి కూడా మీరు అంటున్నారు 5-6 నెలల నుంచి కూడా వారు జరుగుతున్నా కానీ ఎందుకు ఏం చేయలేదు? ఈ లేఅవుట్కి సంబంధించిన పర్మిషన్ ఏంటంటే 91లో ఇచ్చారు కనుక 91లో లేఅవుట్ ఇచ్చినారు కనుక దీని మీద ఈ లేఅవుట్ మీద ఎక్కువ ఐడియా లేదు. ఎందుకంటే 91లో పాత లేఅవుట్ గత దగ్గర 30-40 సంవత్సరాల నుంచి ఉన్న లేఅవుట్ కనుక దానికి ఈ ఎల్పీ నెంబరు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మా దగ్గర లేకపోవడంతో మేము కూడా అసలు లేఅవుట్ ఈ జేపీ ఇన్ఫ్రా అసలు లేఅవుట్ అనేది అసలు ఉన్నదా లేదా అనేది మేము కూడా ఒకటి వెరిఫై చేసుకోవడం జరిగింది. దాంట్లో వెరిఫై చేసుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అసలు ఈ జేపీ విజయ్ ఇన్ఫ్రా అనేది అసలు అది ఒక లేఅవుటే కాదు, దానికి పర్మిషన్ లేదు. అది ఒరిజినల్గా దానికి ఏంటంటే ఎస్వి రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇచ్చినాం. అందులో మళ్ళీ బ్రోచర్లో కూడా 222 ఎకరాలు అని చూపించారు. యాక్చువల్గా దానికి 108 ఎకరాలే. ఈ 108 ఎకరాలలో కూడా సర్వే నెంబర్ 17, 18 గవర్నమెంట్ ల్యాండ్స్ దగ్గర 16 ఎకరాలు ప్లస్ 10 ఎకరాలు 27 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఈ 27 ఎకరాలకు సంబంధించి కూడా మేము ఆల్రెడీ చర్యలు చేపట్టినాము. త్వరలోనే గవర్నమెంట్ కంట్రోల్లోకి ఆల్రెడీ 10 ఎకరాల 11 గుంటలు గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకున్నాము. మిగతా ల్యాండ్ కూడా ఏదైనా పీఓటీ వైలేషన్ ఉంటే దాన్ని కూడా నోటీసులు ఇచ్చేసి మా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకేంటంటే మేము ఈ జేపీ ఇన్ఫ్రా కానీ ఇంకా ఎవరైనా కూడా కానీ తప్పుడు హోల్డింగ్లతోని తప్పుడు ప్రకటనలతోని మనకు ఇచ్చినటువంటి అసలు ఈ డిటిసిపి లేఅవుట్కు సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ల్యాండ్ పెట్టుకొని దాన్ని పర్మిషన్ తీసుకున్నారు కనుక ఎట్టి పరిస్థితులలో ఈ లేఅవుట్ను క్యాన్సిల్ చేపిస్తాము. గవర్నమెంట్కు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వివరాలను కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారి ద్వారా డిటిసిపి లేఅవుట్కి పంపించేసి లేఅవుట్ పర్మిషన్కు ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా పూర్తిగా లేఅవుట్కి సంబంధించి హైవేపై పూర్తిగా వారికి 30 ఫీట్ల వరకే రోడ్డు పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా అక్రమంగా 60 ఫీట్ల వరకు కూడా రోడ్డు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ రోడ్డుపై ఏంటి? ఆ రోడ్డు అక్రమ రోడ్డు కాదండి. అది ఏంటంటే గతంలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకే అది ఇవ్వడం జరిగింది. అక్కడ స్కూల్ ఉన్నది కనుక పబ్లిక్ యూటిలిటీ మనకి 2 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ. ఆ 2 రెసిడెన్షియల్ స్కూల్కి అప్రోచ్ రోడ్ అవసరం కనుక అప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారమే ఆ రోడ్ని ఇవ్వడం జరిగింది. రైట్, చూడొచ్చు మొత్తం ఏదైతే ఉందో చౌటుప్పల్ మండలం ఆ తూఫ్రాన్పేటలో ఉన్నటువంటి విజయ్ జేబీ ఇన్ఫ్రా చాలా చూడొచ్చు ఎంతో 222 ఎకరాలు ఆ క్లబ్ హౌస్ పార్కులు అంటూ సువిశాల స్థలం అంటూ ఇప్పటికే ఎంతోమంది అమాయకులు కూడా మొత్తం ఆ ప్లాట్లను విక్రయించినటువంటి పరిస్థితి. కానీ కేవలం అది 108 ఎకరాలకు సంబంధించి మాత్రమే పర్మిషన్ ఉంది. అది కూడా 91లో డిటిసిపి ఆ పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు విజయ్ జేబీ ఎంటర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఆ ల్యాండ్ కానీ అదేవిధంగా ప్రభుత్వ భూమి కానీ మొత్తం కలిసి కూడా దాదాపు 80 ఎకరాల పైన కూడా ఉన్నప్పటికీ కూడా వారు యథేచ్ఛగా వారి ప్రకటనలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో ఇప్పటికే విచారణ చేపట్టాము, వారిపై చర్యలు తీసుకుంటామని కూడా చౌటుప్పల్ ఆర్డీఓ చెప్తున్నారు. నయం పేరిట ఉన్న భూముల నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ కొందరు బడా వ్యాపారులు రాజకీయ పలుకుబడితో అధికారుల అండదండలతో కలిసి అక్రమంగా కబ్జా చేయాలని చూస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గ్యాంగ్స్టార్ నయీంకు సంబంధించి అక్రమ భూములన్నీ కూడా సిట్ నిషేధ జాబితాలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ భూమిని కూడా కొంతమంది సిట్ విచారణలో ఉన్నటువంటి నిషేధిత భూమిని ప్రభుత్వ భూమిని కూడా మొత్తం ఆ లేఅవుట్లుగా మార్చుకొని మొత్తం పూర్తిగా ఒక రియల్ ఎస్టేట్గా జేబీ ఇన్ఫ్రా విజయ్ జేబీ ఇన్ఫ్రా పేరుతో కూడా మొత్తం రియల్ ఎస్టేట్గా మార్చినటువంటి పరిస్థితి చౌటుప్పల్ మండలం తూప్రాన్పేటలో కూడా చూడడం జరిగింది. మొత్తం స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడవచ్చు, ఎందుకంటే అందులో పూర్తిగా సర్వే నెంబర్ 12, 13లో గతంలో సిట్ జాబితాలో ఉన్నటువంటి నిషేధిత జాబితాలో ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ భూమి మొత్తం 80 ఎకరాల వరకు ఉన్నప్పటికీ కూడా వారంతా కూడా యథేచ్ఛగా 222 ఎకరాలు వేయించారంటున్నారు. కానీ వారికి పర్మిషన్ ఉంది కేవలం 108 ఎకరాలు మాత్రమే అన్నట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు? దీనికి సంబంధించి చౌటుప్పల్ మండలం తుప్రాంపేట పరిధిలో ఉన్నటువంటి 222 ఎకరాల విజయ జేబీ ఇన్ఫ్రా సంబంధించి మోసపూరితంగా ఎటువంటి నాలా కన్వెన్షన్ లేకుండా గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా ఈరోజు యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంలో సంచలనంగా మారినటువంటి గ్యాంగ్స్టార్ నయీం సంబంధించి సిట్ భూమి సంబంధించి 56 ఎకరాలు కానీ అదేవిధంగా ప్రభుత్వ భూమి 20 ఎకరాలకు సంబంధించి పూర్తిగా 83 ఎకరాలు అక్కడ ఉన్నది. కానీ 83 ఎకరాల సర్వే నెంబర్ పరిధిలోనే ఈరోజు 222 లేఅవుట్ పేరుతోటి అక్రమార్జన కొనసాగిస్తూ ఉన్నారు. దీని తక్షణమే స్థానిక జిల్లా కలెక్టర్ గారనే రెవెన్యూ యంత్రాంగం కూడా దీని మీద
చర్యలు తీసుకొని అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డివైఎఫ్ఐ కోరుతా ఉన్నాం. అదే రకంగా దీనికి సంబంధించి నిషేధ జాబితాలో ఉన్నటువంటి 50 ఎకరాలను కూడా గుర్తించి ఈరోజు ప్రభుత్వ భూమిని రక్షించి మరొక మారి వ్యాపారాన్ని కూడా అరికట్టి కొనుగోలుదారుల నుంచి చైతన్యపరిచి ఈ యొక్క వ్యాపారాన్ని అరికట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎలా చూడొచ్చు, ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, మొత్తం మీద కూడా ఎంతోమంది అమాయకులు ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. కానీ అది ప్రభుత్వ భూమి, నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూమిని కూడా లేఅవుట్లుగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవాన్ని చూసినట్టయితే ఇప్పుడు జాబులు చేసుకునే వాళ్ళు కానీ, కూలి చేసుకునే వాళ్ళు కానీ, వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా 10 లక్షలు 20 లక్షలు అక్కడ భూములు కొనుక్కుంటే మాకు పెద్ద అయితే మా పిల్లలకు వ్యాపారాలకు కానీ భవిష్యత్తు కానీ ఉంటాయని చెప్పేసి కూడా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. కానీ ఇదంతా మోసపూరితం. ఎందుకంటే లేఅవుట్ అక్కడ కరెక్ట్ అయిన భూమి కాదు, అది ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించిన భూమి కాబట్టి ప్రైవేటు వ్యక్తులది ఆ కొనుగోలు చేయించి మొత్తం మోసపూరితంగా ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇది తక్షణమే గవర్నమెంట్ చర్యలు తీసుకొని అలాంటి భూమిని కాపాడాలని కూడా తెలియజేస్తున్నాం. గతంలో కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన 5% లేఅవుట్ సంబంధించిన 5% భూమి కూడా గ్రామ పంచాయతీకి ఇవ్వాలని కూడా చెప్పడం కూడా జరిగింది. చౌటుపల్లి మండలానికి సంబంధించి కూడా అది కూడా ఎక్కడా జరగలేదు. కాబట్టి అది ఖచ్చితంగా ప్రభుత్వాలు కాపాడితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. సరే, ఈ చౌటుప్పల్ మండలం సంబంధించి తూప్రాంపేట మల్కాపురం ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియా కార్డర్గా బాగా అభివృద్ధి చెందింది ఈ మధ్యకాలంలో. అంటే హైదరాబాద్కు కూతబేట దూరంలో మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు బాగా పెరిగిపోవడం, ఎందుకంటే భూముల విలువ బాగా పెరిగిపోవడం వల్ల అందరూ కూడా 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటే భవిష్యత్తులో ఇంకో 50 రూపాయలు అని చెప్పేసి ఈ రకంగా ఆశపడ్డటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇది అవకాశంగా తీసుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు అంటే ఇల్లీగల్, అంటే చట్టంలో ఏమాత్రం కూడా చూడలేనటువంటి భూములు మొత్తం కూడా నయం సంబంధించిన భూమి, అంటే నయం సంబంధించిన భూమి గతంలో ఇల్లీగల్గా కొనుగోలు చేసినటువంటి భూములు మొత్తం కూడా సిట్ పరిధిలోకి వచ్చేసినాయి. ఆ రకంగా వచ్చిన భూమి మొత్తం కూడా సర్వే నెంబర్ 12-13లో 50 ఎకరాల భూమి ఉంది. అందులో కలుపుకొని 26 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది. అంటే ప్రభుత్వ భూమి ఏంటంటే ఏంది, దున్నుకునే వాడికే భూమి ఉండాల ఎకరం భూమి. ఆ భూమిని కూడా వెంచర్లో కలుపుకొని యాక్చువల్గా ఏంటంటే 1991లో ఈ ఎస్విఎస్ భాస్కర్ రావు అని చెప్పేసి ఒక వెంచర్ 105 ఎకరాల వెంచర్ చేసిండు. అదొక్కటి మాత్రమే అఫీషియల్ అని చెప్పేసింది. అంటే అఫీషియల్ భూమిని అడ్డం పెట్టుకొని 2020 కూడా డీటీసీ పర్మిషన్ అప్పుడు కూడా అప్పటికి గ్రామ పంచాయతీకి ఏమి ఇవ్వలేదు. కేవలం డీటీసీ లేఅవుట్ పేరు మీద 105 ఎకరాల భూమి ఉన్నట్టుగా మాకున్న సమాచారం. అంటే ఆ భూమిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఈ సిటీ భూమిని, ప్రభుత్వ భూమిని, మిగతా కొంత భూమిని కొనుగోలు చేసి దాదాపుగా 222 ఎకరాల భూమిని వెంచర్గా చూపించి దానికి మార్కెట్లో పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి కేవలం వారికి ఉన్నది అయితే 108 ఎకరాల అఫీషియల్ భూమి, 222 ఎకరాలు అన్అఫీషియల్ భూమి. అంటే ఇది మొత్తం కూడా వెంచర్ పరిధిలో తీసుకొచ్చి బ్రోచర్లు ప్రింట్ చేసి మొత్తం హోర్డింగ్లు పెట్టి ప్రచారం చేసి ఈ వెంచర్ మార్కెట్లో బాగా విపరీతంగా వెంచర్ చేసి వాటిపై ఎందుకు ఎవరు చర్యలు తీసుకోలేదు? అంటే ఇప్పటిదాకా తీసుకోలేదు. కారణం ఏంటంటే ప్రభుత్వ పరంగా ఎవరికి వారు కూడా లావాదేవీలు అంచనా వేసుకొని ఎవరికి ఎంత వస్తుంది ఎంత చెప్పి అంచనా వేసుకొని ఎవరికి వారుగా కామ్గా కూర్చున్న పరిస్థితి. ఇందులో అధికారుల పాత్ర రాజకీయ స్పష్టంగా ఉంది కాబట్టి ఇలా హోర్డింగ్ బయటకు వచ్చి ఉంది. అధికారులు పట్టించుకుంటే ఈ పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీ బిగ్ టీవీ అక్కడికి వెళ్ళగానే వాళ్ళు 220 దాన్ని కూడా పూర్తిగా తొలగించినటువంటి పరిస్థితి, స్టిక్కర్లు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడడం జరిగింది. అంటే ఇవన్నీ అన్అఫీషియల్గా ఉంటే భూములు మొత్తం కూడా ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించాలా. ఇటు ఎంఆర్ఓ కానీ, ఇటు ఆర్డీఓ కానీ, గ్రామ పంచాయతీ తరపున ఎండిఓ కానీ, సెక్రటరీ గారు కానీ, కలెక్టర్ కానీ స్పందించాలా. ముఖ్యంగా ఏంటంటే నాలా కన్వర్షన్ కావాలి. ఒక లేఅవుట్ తీసుకుంటే నాలా కన్వర్షన్ కావాలి. ఆ నాలా కన్వర్షన్ కావడానికి దానికి ఒక నెంబర్ ఇస్తారు. అట్లాంటి పరిధి ఏది, డీటీసీ లేఅవుట్ ఏది, అట్లాంటివి కనీసం చూపించే పరిస్థితి లేదు. ఏమైనా కానీ బ్రోచర్ తీయటం, తక్కువ భూమికి వస్తుందని చెప్పడం, సామాన్య మానవులను మొత్తం కూడా ఇబ్బంది చేయటం, ఈ రకంగా బ్రోచర్ తీసి సామాన్య మానవులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ పూర్తిగా చూడొచ్చు. ఇందులో కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులని అడ్డం పెట్టుకొని వారంతా కూడా ప్రభుత్వ భూమి, అదేవిధంగా ఆ సిట్ విచారణలో నిషేధ ఉన్నటువంటి భూమిని కూడా మొత్తం పూర్తిగా కలుపుకొని కూడా అక్రమంగా లేఅవుట్ చూపిస్తూ వారికి ఉన్నటువంటి 108 ఎకరాలకు బదులుగా మొత్తం 222 ఎకరాల లేఅవుట్ అని కూడా చూసి ఇట్లా మోసపూరితంగా ఎంతోమందిని మోసం చేస్తున్నప్పటికీ కూడా అధికారులు ఇంతవరకు వారిని ఆ చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, చౌటుప్పల్. రైట్, విజయ్ జేబీ ఇన్ఫ్రా వెంచర్ అక్రమ వ్యవహారాలన్నిటి కూడా బిగ్ టీవీ బయటపెట్టింది. మరి దీనిపై కూడా అటు కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే ఆర్డీఓతో కూడా కలెక్టర్పై విచారణకు ఆదేశించారు.